హరీష్ రావుకు బీజేపీలో ఏదో అవకాశం ఇవ్వడం కోసమే బండి సంజయ్ని బలి పశువు చేస్తున్నారు అనే సోషల్ మీడియాలో నేను ఇందాక ఒక పోస్ట్ చూసిన. మరి అది ఇంకా ఏమన్నా నిజంగా పోతుందా? మరి మ్యామ్యాలు ఏమన్నా అక్కడ పోయి విదేశాలకు పోయి సెట్ చేసుకుంటారా? పెట్టుబడులే కావచ్చు, లేకపోతే రాబడులే కావచ్చు, లేకపోతే ఇంకా బీనామీల ముచ్చట్లు కావచ్చు, ఇంకా ఏ రకమైన సెక్యూరిటీ కోసమో లేకపోతే ఏమైనా డైవర్ట్ చేయడం కోసమో ఏదో ఒక పెద్ద డీల్ కోసమే అమెరికా పర్యటనలో హరీష్ రావు ఉన్నాడా? ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర నాయకులకి ఇప్పుడు ఇదివరకేమో ఢిల్లీకి పోయో ఇంకా బెంగళూరుకి పోయో ఎక్కడో ఈ రాజకీయ భేటీలు అయ్యేటి, కానీ ఈ మధ్య లీక్లు ఎక్కువైపోతున్నాయి, టెక్నాలజీ పెరిగిపోయిందని సింపుల్ అయిపోయింది ఎమ్మెల్యేలకు ఎంపీలకు. ఎందుకంటే అంత రేంజ్లో పెరిగిపోయారు, ఎదిగిపోయారు. వాళ్ళంతా ప్రతిదాని పెట్టుబడులు విదేశాలలో పెట్టడమే, రాజకీయపరమైన ఏమైనా ముఖ్యమైన చర్చలు ఉన్నా కూడా విదేశాలలో చేయడమే. మరి అమెరికా పర్యటనలో హరీష్ రావు ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం ఏమైనా తీసుకోబోతుందా, కీలకమైన భేటీ ఏమైనా జరగబోతుందా అని అయితే సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇక ఆడికెళ్ళి నేను ఇంకా రైతుల మీద ప్రేమ ఉన్నది, అమెరికాలో ఉన్నా కూడా అన్న రైతుల కోసం ఆలోచిస్తున్నా అని చెప్పేసి ఇక సోషల్ మీడియాలో వీళ్ళు డబ్బాలు కొట్టేటోళ్ళు కొడుతురు. ఈడున్నప్పుడే ఆయన పడగొట్టింది ఏం లేదు, ఈ నష్టపరిహారాలు ఇస్తా అని చెప్పేసి ఇదివరకు ఇచ్చిన దిక్కు లేదు. ఎక్కడన్నా నష్టపరిహారం హరీష్ రావు గారి చేతుల మీదకి వెళ్ళి ఇచ్చిందేమని ఉంటే ఎప్పుడు నాకు రాళ్ళవానకి 7 అడుగులు పోతే కూడా పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు, ఆ వర్షాలకు పడిపోయిన దానికంటే వీళ్ళు తొక్కి ఖరాబ్ చేసిన పంటనే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు బిల్డప్ ఇచ్చుడు తప్పితే వీళ్ళు పంట నష్ట పరిహారం ఇచ్చింది అనేది లేదు. ఇట్లా ఏది ఏమైనా ఎక్కడున్నా సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకోవడం అయితే ఆపడు 6 అడుగుల హరీష్ అన్న. అయితే అమెరికా పర్యటన వెనకాల మాత్రం ఆంతర్యం ఏంది అనే చర్చ నడుస్తుంది. మీకెవరికైనా తెలిస్తే సిద్దిపేటలకు కానీ ఇంకెవరికైనా హరీష్ రావు గారి అమెరికా పర్యటన వెనకాల ఏముంది, ముఖ్యంగా పర్టికులర్ నేను చెప్పిన నాయకులే ఎందుకు పోయిరు, మరి వాళ్ళకెందుకు వీసా రిజెక్ట్ అయింది, వీళ్ళకెందుకు యాక్సెప్ట్ అయింది మరి సడన్గా, మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అమెరికాలో? ఏదేదో ఫోటోలు తీసి పెట్టకూరి, అదేదో మీట్ ద గ్రీటో ఏదో పెట్టింది కదా ఎన్ఆర్ఐలతో ఏదో మీటింగ్, అదంతా బయట కనబడే ఏదో పోయినందుకు ఏం చేసినా తెలియాలి కాబట్టి అసలు తోటి పెట్టుకుంటారు. మస్తుకుంటారు తెలుగు వాళ్ళు అమెరికాలో, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఈ పర్యటన వెనకాల ఖచ్చితంగా ఏదో రాజకీయంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఒక పెద్ద డీల్ జరగబోతుంది అనేది మనకున్న విశ్వసనీయ సమాచారం.